ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు, కరుణానిధి గారు ఈ రోజు సమావేశమయ్యారు. బాబు రే ఇది పట్టుకో. రెండంటీ రే ఆ కుర్చీ ఏం వద్దులే. నిన్న నైట్ నువ్వెక్కడున్నావు? గ్యారేజ్లోనే. కాదు, నేను చెప్పనా? అక్కడ జరిగిందంతా మేం చూసాం. నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదంటీ. మాతో మార్కనీగా చెప్పావు, కానీ ఆ యాంటనీ కొడుకు మార్క్ యాంటనీ అన్న విషయం మా దగ్గర నుంచి దాచావు కదా. ఈ చుట్టుపక్కల నీ గురించి కనుక్కున్నాను. ఆంటీ, మా నాన్న చెడ్డవాడు కావచ్చు, కానీ నేను మంచివాడిని ఆంటీ. ఈ ఏరియా కుర్రాళ్ళ అంతా తెలుసు. ఏది ఏమైనా నువ్వు యాంటనీ కొడుకువే కదా. నా కూతుర్ని మర్చిపో. రమ్యకి మంచి సంబంధాలు చూస్తున్నావు. దయచేసి నా కూతుర్ని వదిలే. ఆంటీ ముందు ఆ కార్ని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టు. నువ్వు రిపేర్ చేసి చచ్చింది చాలు. ఆంటీ ఆంటీ మామా కరెంటు పీకే మామా. ఏరియాలో ఎవడు ప్రశాంతంగా నిద్రపోకూడదు. ఎవరితే రమ్య అమ్మకి ఆంటనీ గురించి చెప్పింది? మిమ్మల్ని ఎంత బతిమాలుకున్నాను ఆంటనీ గురించి ఎవరికి చెప్పొద్దని. రమ్యని పెళ్లి చేసుకుని సెటిల్ అవుదాను అనుకున్నాను. అందులో ఆంటనీ గురించి చెప్పి చెడగొట్టారు కదరా. ఫోన్ ఏంటి బిల్లు కట్టలేదా? అబ్బా కారే ఇచ్చేయమని చెప్పారు. ఇంకా ఈ పెట్టి ఏంటది ఫోన్లో ఉంది? ఏంట్రా పెట్టిలో ఫోన్ పెట్టారు? రమ్యకు ఒక ఫోన్ కొడదాం. హలో, ఇలాగే రా తాగితే గాలిలో ఎగురుతారా? రేయ్, మా నాన్న ఆంటనీ చెడ్డవాడు కావచ్చు, కానీ నేను మంచివాడు ఆంటీ. రామయ్య నాకు ఇచ్చి పెళ్లి చేయండి ఆంటీ. పెళ్లి చెయ్యాలా? 4వ క్లాస్ చదివే అమ్మాయికి పెళ్లి ఏంట్రా? ఎవరికమ్మా పెళ్లి? ఊరికే ఉండవే. రే పోక్రి బెదవా, ఫోన్ పెట్టరా. 4వ క్లాసా? రే మామా, నువ్వు చెప్పినట్టే ఏరియా మొత్తం కరెంట్ పీకేశాను రా. యాడ చూసినా సీకటే. లవర్స్ కి మాత్రం డబ్బులు చేయాలి. నువ్వేంట్రా మార్కెట్ లో ఉండే గంట స్తంభాన్ని తీసుకొచ్చి ఎక్కడ నిలబెట్టావు? నేను పీకేసిన పీస్ ఎవరో మళ్ళీ పెట్టిందా? ఉండి మళ్ళీ పీకేస్తా. రే అది వదిలేరా. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఈ ఫోన్ నుంచి రమ్య ఇంటికి ఫోన్ చేసిండ్రా, గాల్లో ఎగిరి కింద పడ్డాను రా. రే ఎన్నో ఏళ్ల నుంచి తాగుతున్నా నాకే పీకలు దాటి మందే కట్లా. కోట నాకేడంట, గబ్బిలో లాగా పైకి ఎగిరాడంట. నన్ను నమ్మురా. రమ్య వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి తను నాకు ఇచ్చి పెళ్లి చేయమంటే వాళ్ళ అమ్మ తన 4వ క్లాస్ చదువుతుంది అని చెప్పారా? మరంతే, ఒక అమ్మాయిని ఒక అబ్బాయి నుంచి దూరం చేయాలంటే 4వ క్లాస్ కాదు, పిల్ల ఇంకా పుట్టలేదని కూడా చెప్తారు. నువ్వు ఫోన్ మళ్ళీ చేయి, నేను మాట్లాడతాతో. కానీ మామ లైన్ కలవట్లేదురా, డొక్కు ఫోన్ లా ఉంది. అవునా? ఉండు దీనికి ఎడిగి చూద్దాం. ఏంటంటే పైకి పోతుందా? హలో, ఏమా నువ్వే కదా మా గ్యారేజ్కి వచ్చి రమ్యని మర్చిపోమన్నా? రేయ్ ఎవర్రా మీరు? మాటి మాటికి ఫోన్ చేసి ప్రాణాలు తీస్తున్నారు. నేనెవరైతే ఏంటే, ఇద్దరు లవ్ చేస్తున్నారు, పెళ్లి చేయొచ్చుగా. రేయ్ పోకిరి, నీకేమైనా పిచ్చి గిచ్చి గాని పట్టిందా? 4వ క్లాస్ చదివే అమ్మాయికి పెళ్లి చేయి అని ప్రాణం తీస్తున్నావు. 4వ క్లాస్ అయితే ఏంటమ్మా, నేనే 3వ క్లాస్ దాకా చదువుకున్నా. ఇద్దరికి పెళ్లి చేసాయి. రేయ్ పోలీసులు కంప్లైంట్ చేస్తాను, మర్యాదగా ఫోన్ పెట్టరా. ప్రాణం తీస్తున్నారు. రే ఏందిరా నేను పైకి ఎగిరినాను? రే మా నువ్వు చెప్పినట్టే ఖచ్చితంగా మన మందులు ఏదో కలిపారా? కాదు బావా, మన ఎగిరింది మందు వల్ల కాదు. మరేంట్రా వాళ్ళమ్మ నాతో కూడా 4వ క్లాసే చదువుతుందని చెప్పిందా? వాళ్ళ కుటుంబమే పెద్ద ఫ్రాడ్ కుటుంబంలో ఉందిరో. నేనేమైనా ఎరుపుష్పంలా కనిపిస్తున్నానా? నేను లేని సమయంలో ఇక్కడికి వచ్చి నీ బుర్ర బాగా తోవేసేలిందిరా. ఈ ఫోన్తో వర్తమానం నుంచి గతానికి మాత్రమే కాల్ చేయగలం, భవిష్యత్తుకి కాల్ చేయలేం. కానీ ఒక రోజుకి ఒక నంబర్కి ఒకసారే కాల్ చేయగలం. మళ్ళీ అదే నంబర్కి కాల్ చేయాలంటే ముందు రోజు గానీ తర్వాత రోజు గానీ చేయగలం. ఈ ఫోన్ తో పాస్ట్ కి ఫోన్ చేసిరా. మన ఇద్దరం మాట్లాడింది చిన్నప్పుడు రమ్య వాళ్ళ అమ్మతోనేరా. రేయ్ ఏమంటున్నావా? నిజమేరా. ఈ ఫోన్ తో పాస్ట్ కి మాట్లాడొచ్చంటే నా బాబుతో మాట్లాడొచ్చు కదా. చిన్నప్పటి నుంచి నాకు ఒక ఆసరా, నా బాబుని నించోపెట్టి తలదించుకునేలా 4 అడగాలని. కానీ చచ్చిపోయాడు. కానీ దీంతో ఆ పోరంబోకుతో మాట్లాడవచ్చు కదా. 20 ఏళ్లకు ముందు సచ్చిన మీ నాన్న ఫోన్ నెంబర్ ఎవరిస్తారు ఇప్పుడు? అమ్మా
మహాలక్ష్మి స్టూడియోస్ 234481. ఏమైందిరా రేయ్ జాగ్రత్తరా మళ్ళీ ఎగురుతావేమో. కాదు కాదు, ఫస్ట్ టైం ఫోన్ చేస్తేనే ఎగురుతాం, ఆ తర్వాత నుంచి ఎగరం. డేటు 25, నెల 4వ నెల, సంవత్సరం 75. హలో హలో, మహాలక్ష్మి స్టూడియోనా? అవునండి. అక్కడ ఏప్రిల్ 25, 1975 కదా? అవునయ్యా, అదే తేదీ అదే సంవత్సరమే. ఏం కావాలి? వేదమ్మ వచ్చి ఫోటో తీయించుకుని ఈ రోజే వెళ్ళారు కదా? అవును, వేదమ్మ ఫోటోని ఈ రోజే ఇచ్చాం. అయ్యా, మీరు ఫోటో తీసేవారు, నేను ఫ్రేమ్ కట్టేవాడిని. ఆవిడ ఫోన్ నంబర్ ఇస్తే ఆ ఫోటోకి ఫ్రేమ్ కట్టి వాళ్ళ ఇంట్లో ఇచ్చేస్తాను. సరే ఇస్తానుండు. 67 67 67 56 56 56 75 75 75 67 56 75 67 56 75. కానీ 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 వదలకు వదలకరా. తీరా తీయమను. అదే అదే వదలతో వదలతో తీసారా? ఏందిరా యాంటనీ? అయ్యగారా యాంటనీ ఉన్నారా? హాస్పిటల్లో చేర్చారు. హాస్పిటల్ ఏమైంది? అదే నిన్న ఒక చిన్న గొడవ జరిగింది. ఒకరిని లేపేసి హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యారు. హాస్పిటల్ నంబర్ ఉందా? చెప్తా రాసుకో. 55 55 51 51 11 1 55 51 1 చూసావరా? మా నాన్న ఎవరినో వేసేసి హాస్పిటల్ హాయిగా పడుకున్నాడు. ఇప్పుడు చూడు, ఏంట్రా వీటికి ఇంత బిల్డప్ ఇస్తున్నారు? హలో రేయ్, యాంటనీ గాడు ఎక్కడ్రా? ఏయ్, మా అన్ననే ఆడు ఈడు అనేంత మొనగాడివా నువ్వు? అవునరా, ఎవరా ఫోను? ఏకాంబరం, హాస్పిటల్ కి మనుషుల్ని పంపించావా? ఏమన్నావ్? ఏకాంబరమ్మా? నీ తమ్ముడి చావుకి యాంటనీ అన్నకి ఏ సంబంధం లేదు. రేయ్, ఎవరినో కాల్ చేశాడు మీ బాబా. నన్నే కలుస్తావా? మా అన్న యాంటనీ రాని అంతవరకు లైన్ లోనే ఉండవు. అన్న అన్న, ఏకాంబరం మనుషులు హాస్పిటల్ రౌండ్ అప్ చేశారన్నా. ఎంతమంది వచ్చారా? 40 మంది వచ్చుంటారన్నా. మన కుర్రోళ్ళు ఎంతమంది ఉన్నారు? మన దగ్గర 2 ఫారిన్ 2 గిటార్ బాక్సులు ఉన్నాయన్నా. నా మిత్రుడు ఎక్కడా? పక్కవాట్లో ఉన్నారన్నా. అటులనే కానిమ్ము. ఏ యాంటనీ, ఏంటి బుల్లెట్లు అయిపోయాయా? మా బుల్లెట్లు కూడా అయిపోయాయి అనుకున్నావా? రే రెడ్రా, ఏయ్, ఆ గిటార్ బాక్స్ తీసుకురారా. ఏంటి బాబా గిటార్ బాక్స్ అంటున్నాడా? హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ కార్తీక దీపం. మామా యాంటనీ, ఆ దేవుణ్ణి వరం అడిగి నన్ను ఎవడు చంపడానికి వచ్చినా 1000 మంది గన్లతో నా ముందు నిలుచున్నా కూడా శత్రువో ద్రోహు నాకు ఎవడు స్కెచ్ వేసినా చావు నా దగ్గరకొస్తుందా? నా మిత్రుడు నువ్వు నాతో ఉన్నప్పుడు. హా, హా, హా. అన్నా అన్నా, దీనంతటికీ కారణం ఏకాంబరమేనన్నా. ఏకాంబరం? వాడు లైన్ లో వెయిట్ చేస్తున్నాడన్నా. వాడిని ఊరికే వదలకూడదన్నా. హలో ఏకాంబరం, యాంటనీని చంపడానికి కత్తి పంపించు. కత్తికి రక్తం అంటుకుంటుంది. యాంటనీని చంపడానికి గన్ను పంపించు. బుల్లెట్ చెదురుంటుంది. కానీ నువ్వు పంపించిన మనుషులు ప్రాణాలు తీసి వాళ్ళ శవాలను తిరిగి నీకే పంపిస్తాడు రా ఈ యాంటనీ. నువ్వు నలుగురిని కాలిస్తే నువ్వు పెద్ద పోటీగాడివా? పోలీసులు నీ కొనేస్తే దేవుడైన వాడు ఉన్నాడు రా, తెలుసుగా. నేను అక్కడికి వచ్చాను. ప్రాణాలతో ఉండాలని ఆశపడేవాడు ఎవడు నన్ను చూడాలని కోరుకోడు. ఎందుకంటే వాడు ప్రాణాలతో ఉంటాడురా. నీకు నన్ను చూడాలని ఉందా? లేదు. అటులనే కానిమ్ము.